మూవింగ్ ఆన్, ఇక హైడ్రా కొరడాకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఉదయం నుంచి మనం ఫోకస్ చేస్తున్నాము. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీరు పెడుతున్నారు. నోటీస్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలతో బాధితుల కన్నీరు. సామాన్లు కూడా తీసుకోనివ్వడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. కూల్చివేతల్ని నిరసిస్తూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని క్యాటరింగ్ స్టాల్ పెట్టుకున్నామంటూ ఒక కుటుంబం అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరై విలపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నాం. నల్ల చెరువు FTL బఫర్ జోన్ లో కట్టిన నిర్మాణాలు మాత్రమే కూల్చేస్తున్నామని చెబుతున్నారు హైడ్రా అధికారులు. తమకు కనీస సమయం ఇచ్చిన సామాన్లైనా తీసుకుని వెళ్లిపోతామని చెబుతున్నారు మరికొంతమంది. JCBలతో కూల్చివేతల నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టింది. అయితే స్థానికులు ఈ కార్యక్రమానికి అడ్డు తగలకుండా ఉండడం కోసం పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా అక్కడ చేసుకున్నారు. ఏమంటలేమమ్మా, ఆమె ప్రెగ్నెంట్. ఇప్పుడు కూలగొట్టొద్దు, ఒక 3 నెలలు టైం ఇవ్వండి. మేమే కాల్ చేసేస్తాం, కాల్ చేసేస్తాం. లేదు మేడం, నోటీస్ ఇస్తే మేము విరుద్ధంగా నేను ఏది చేయడానికి మేము చేయము. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే పాటిస్తాం. మేము విరుద్ధంగా చేయడానికి మేము అలా చేసే క్యారెక్టర్ కాదు, మేము చేయం కూడా, మాకు అవసరం కూడా లేదు మేడం. ఇప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, నాకు 2 మంత్స్ టైం ఇచ్చేసి బాబు మీరు ఖాళీ చేసేసేయండి అంటే నేను ఒక పేపర్లో రాసిమంటే ఎప్పుడే రాసిస్తాను. నేను 45 lakhs ఇన్వెస్ట్ చేశాను మేడం, 45 lakhs ఇన్వెస్ట్ చేశాను నేను. 1 రూపీ 2 రూపీస్ కాదు, 45 లక్షలు. నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు, కానీ తమకు నోటీసులు అందలేదు. ఒకవేళ అందుంటే మాత్రం మేమే ఖాళీ చేసేవాళ్ళం అని అక్కడి స్థానికులు వాపోతూ ఉన్న సిచ్యువేషన్. హైదరాబాద్ నల్ల చెరువు FTL బఫర్ జోన్ లో నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పటికే డ్రోన్ల ద్వారా సర్వే చేశారు హైడ్రా అధికారులు. FTL బఫర్ జోన్ కలిపి చెరువు వాస్తవ విస్తీర్ణం 27 ఎకరాలైతే అందులో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. FTL లో 3 ఎకరాలు, బఫర్ జోన్ లో 4 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించి ఇప్పుడు అక్కడున్న నిర్మాణాల తొలగింపును మొదలుపెట్టారు. ఇప్పటికే మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం జరిగింది అధికారులు. శాంతినగర్ లో నల్ల చెరువు FTL లోకి చొచ్చుకు వెళ్లి మరి కట్టిన భవనాలన్నింటినీ నేలమట్టం చేస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి జ్యోతి అక్కడి నుంచి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, నివాస సముదాయాల జోలికి వెళ్లడం లేదు, కేవలం వాణిజ్య సముదాయాల్ని మాత్రమే కూలుస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఒక పక్క వాటికి కూడా నోటీసులు ఇష్యూ చేశామంటున్నారు, కానీ అక్కడ బాధితుల వర్షన్ మరొక రకంగా కనిపిస్తోంది. లక్షల రూపాయల్లో ఈ రోజు నష్టపోయిన సిచ్యువేషన్, దీనికి ఏం సమాధానం చెబుతున్నారు అధికారులు? కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు మీద అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేస్తోంది హైడ్రా. అయితే అధికారులు చెప్తుంది మాత్రం ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ల జోలికి వెళ్ళము, కానీ ఎవరైతే ఈ విధంగా స్టాల్స్ కానీ లేదంటే షెడ్స్ వేసుకొని నిర్మాణాలు చేపడతారో వాటికి సంబంధించినటువంటి వాటిని మాత్రం మేము కూల్చివేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇక్కడ మనం చూస్తున్నాము హైడ్రాకి సంబంధించి ఇక్కడ కూల్చివేత పనులు అయితే చేస్తూ ఉన్నారు. దాదాపుగా 45 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఫుడ్కి సంబంధించినటువంటి క్యాటర్స్ని పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా తమ సామాన్లు తీసుకోనివ్వకుండా మొత్తం కూల్చివేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడుతూ చూద్దాం. రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు దీని మీద. మొత్తం షెడ్ వేయడానికి 45 లక్షలు, లోపల కంచాలకే 25 లక్షలు పెట్టి వింటేజ్ కంచ, అదే వింటేజ్ కిచెన్ అని చెప్పి ఇత్తడి సామాన్లు అన్ని తీసుకొని వచ్చిండ్రు. కుంభకోణం అటు ఇటు వెళ్ళి, అంటే పర్ఫెక్ట్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి. అక్కడ చూసారు కదా RO వాటర్, లోపల చిమ్నీలు. వాళ్ళు టైం ఇచ్చుంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి బాగుండేది. వాళ్ళు టైం ఇవ్వకుండా నోటీస్ ఇచ్చారంటే అసలు ఎవరిది ల్యాండ్ ఎవరికి మేడం నోటీస్ కానీ ఎలాంటిది ఏమి ఇవ్వలేదు మేడం. నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చి మీకు టైం పీరియడ్ ఇచ్చి ఒక 15 days, 20 days, 30 days ఇస్తే మేమే స్వయంగా వెళ్ళిపోతాం మేడం. మేమే స్వయంగా వెళ్ళిపోతాం. మేము బఫర్ జోన్ లో ఉందన్న విషయం మీకు ఎవరైతే ఇచ్చారో లీజ్ కి వాళ్ళు చెప్పలేదా మేడం? ఓనర్ వాళ్ళు ఇప్పటికి కూడా ఏమని చెప్తున్నాడు అంటే, ఓనర్ ఇప్పటికి కూడా ఏమని చెప్తున్నాడు అంటే బఫర్ జోన్ లో నాది లేదు, ముందు వీళ్ళు తర్వాత చేశారు, కుంటలు తర్వాత ఏదేదో యాడ్ చేశారు అని చెప్తున్నాడు. ఇప్పటికి కూడా ఇంతకుముందు కూడా ఓనర్తో మీరు రివ్యూ తీసుకున్నారు కదా, ఓనర్ అదే చెప్తున్నాడు, మాది బఫర్ జోన్ లో లేదు, FTL లో లేదు. మాకు ముందు చెప్పిన విషయం కూడా అదే, బఫర్ జోన్ లో ఉంది, FTL లో ఉందంటే ఇంత రిస్క్ చేసుకొని ఇన్ని డబ్బులు రూపాయి ఖర్చు పెట్టి ఎందుకు పెడతాం మేడం? పెట్టాం కదా. మేము ఏదో గవర్నమెంట్కు వ్యతిరేక
వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళకు వీళ్ళకు నా నుంచి కొంతమంది బాగుపడతారని అంటే నేను ముందు సైడ్ అయిపోతా, నేనే ముందు సైడ్ అయిపోతా. ఎన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారండి ఇక్కడ? 2 years అండి. మీకు తెలిసిందా అంటే ఎప్పుడు అంటే హైడ్రా వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు అసలు ఇలా చేస్తారని మీకు తెలియదు, ఐడియా కూడా లేదా? హైడ్రా గురించి అయితే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ తరపున చేస్తున్నారు, కానీ మా ప్లేస్ అయితే సేఫ్గా ఉందనే ఇన్ని రోజులు దాకా అనుకున్నాం. నిన్న నైట్ తెలిసిందండి మాకు, నిన్న నైట్ ఇలా చేస్తారంట, సేఫ్ సైడ్లో ఉండండి అని నిన్న నైట్ తెలిసింది. ఇంకోటి మాకు గవర్నమెంట్ తరపున ఏది రిటర్న్గా కానీ ఏ నోటీసు కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ నుంచి ఎవ్వరు కానీ మాకు వచ్చి ఇలా చెప్పి ఇలా డిమాలిష్ చేస్తున్నాము అని ఎటువంటి ఇన్ఫర్మేషన్ మా ఓనర్ గారికి కానీ మాకు కానీ ఏది లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఉండింటే మేమే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రెంటెడ్ అండి, మా సొంతం కాదు కదా. మేము దౌర్జన్యం చేసి ఇక్కడ బతకడానికి రెంట్కి తీసుకుంటాం, మేము రెంట్ కడుతున్నాం, మా కష్టం ఏదో మేము పడుతున్నాం, చేసుకుంటున్నాము. మేము ఉండాలి అని ఎవరం కోరుకోము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ విషయం మీరు అధికారులు అడిగారా? ఏమని చెప్తున్నారు? హైదరాబాద్ ఇక్కడికి రావడం జరిగిందా? మీరు వాళ్ళని ప్రశ్నించారా? నేను అది కూడా అడ్రస్ చేయాలనుకుంటున్నానండి. మా అత్త మా మామయ్య అందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం నా పక్కన నా ఫ్రెండ్ మా అక్క వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేస్తే మా హస్బెండ్ని పోలీస్ వాళ్ళు ఇలా తోసేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతున్నారండి. అట్ ద సేమ్ టైం నేను పక్కన ఉన్నాను, ప్రెగ్నెన్సీ లేడీని. కనీసం ఆ మినిమం ఎథిక్స్ లేకుండా కూడా గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. పోలీసులు అంటే ఒక రక్షణ, ఆ రక్షణ అనేది ఇక్కడ లేనప్పుడు ఇంకోటి మేము గవర్నమెంట్కి కానీ విరుద్ధంగా ఏదైనా చేస్తున్నామా, ఇక్కడ కల్తీ చేస్తున్నామా, పక్కన వాళ్ళకు డిస్టర్బ్ చేస్తున్నామా అనేది కూడా మనసులో ఏది పెట్టుకోకుండా గవర్నమెంట్ ఇలాగా బిహేవ్ చేస్తుంది తెలుసా. అసలు చాలా పోలీస్ వాళ్ళకి ఎంత లాస్ వస్తుందంటే అంటే ఇదంతా వల్ల ₹1 కోటి అండి. ₹1 లాస్ పర్వాలేదు. 100 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి దాదాపు ఒక 50 మంది ఇక్కడే ఉంటారు పర్మనెంట్గా. ఒక 50 మంది బయట నుంచి వచ్చి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అకామిడేషన్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళందరినీ ఇతను రోడ్డు మీదకి వదిలేయలేడు కదా. ఇప్పుడు ఇతన్ని కాపాడుకోవాలా, అతని దగ్గర పనిచేసే వాళ్ళని కాపాడుకోవాలా. తను స్లోగా ఒక చిన్న స్టెప్ పెట్టుకుంటూ కట్టుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము అంటే FTL కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి కూల్ చేస్తాము, అది కూడా అంటే ఎవరైతే నివసిస్తున్నారో అవి కాదు, కాకపోతే ఈ షెడ్స్ లాంటివి కూల్ చేస్తున్నామని కూడా నోటీస్ అంటే అధికారుల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది మీ దృష్టికి లేదా, లేకపోతే ఎక్కడ లోపం జరిగింది అని అంటారు? మేడం మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బఫర్ జోన్లో కట్టిన దాన్ని మేము కూల్చము, కట్టబోయేదాన్ని కూలుస్తాం ఖచ్చితంగా అని చెప్పారు మేడం. మేము ఏం చేయనంటే ఇన్ని పెట్టాం కదా, ఇన్ని చేశాం కదా, మాది సేఫ్లోనే ఉందని అనుకున్నాం, కానీ మేము ఎప్పుడు మాది కూలుస్తారు అని చెప్పి చేస్తారని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. కనీసం మాకు బాబు మీది ఉందమ్మా, మీరు ఎన్ని పెట్టినా కానీ సరే ఇది కమర్షియల్ జోన్ కిందకి వస్తుంది, మీది ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే అని చెప్పేసి ఒక మాట చెప్పినా కానీ సరే, 2 నెలలు టైం ఇచ్చినా కానీ సరే, నాకు వాళ్ళతో వెళ్తూ కాదు మేడం, లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో హైర్ చేసుకొని ఒక చిన్న పేపర్ పైన వాళ్ళని ఒక్క పోలీసు ఎవరినో ఒకరిని బాబు మీరు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చేయనని నేను వెళ్తుండి, ఎవరితో సంబంధం లేదమ్మా, మీది పలానా రోజు కూలగొట్టేస్తారు, మీకు ఇంత టైం పీరియడ్ ఇస్తున్నాము, మీరు ఏదైనా చేసుకోవాలంటే చేసుకోండి అని ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా నేనే ముందు ఖాళీ చేస్తాను. కనీసం మీరు సామాన్లు తీసుకున్నటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమని చెప్తున్నారండి? సామాన్ల గురించి చెప్పామండి. సామాన్లు ఆల్మోస్ట్ మీరు మార్నింగ్ నుంచి వీడియోస్ తీసుకుంటే మేము ఆల్రెడీ వెకేట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం నా కన్సర్న్, మా హస్బెండ్ కన్సర్న్ ఏంటి అంటే ఇది మొత్తం ఐరన్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వాళ్ళు డిమాలిష్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్కి ఏదైనా ఉపయోగపడుతుందా? లేదు కదా, మాకైతే లాస్ అవుతుంది కదా. అట్ ద సేమ్ టైం ఓనర్ సేఫ్, గవర్నమెంట్ సేఫ్, మధ్యలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కదా. మా కన్సర్న్ ఏంటి అంటే మా డిమాలిష్ చేసుకున్న మేము ఎలా కన్స్ట్రక్షన్ చేసుకున్నామంటే ఓన్ ల్యాండ్ కాదు కదా, మనకు ఫ్యూచర్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఉపయోగపడాలి అనే విధంగానే మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే గవర్నమెంట్కి చేతులు ఎత్తి ఒకటే దండం పెట్టి చెప్తున్నాం. మేము ఏంటి అంటే మాకు ఒక టైం ఇవ్వండి, టైం పీరియడ్ ఇవ్వండి. 1 month లోపు మేము మా సామాన్ మొత్తం తీసుకొని, అది ఎవ్రీథింగ్ కౌంట్ అండి, మాకు అది మొత్తం మిగులుతుంది. మాకు సిమెంట్ కాదు, RC బిల్డింగ్ కాదు, వేస్ట్ అయింది, కూలి సిమెంట్ పైన ఉండేది అది కింద మొత్తం పోతే పోని అనుకుంటున్నాం. 10లో రైట్. థ్యాంక్ యూ జ్యోతి. నా కొడుకు ఇంకా డబల్ కడతాడు. నేను రాసిస్తున్నా ఈ రోజే నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్ పోయినాక కూలగొట్టు